కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అమలుగానే హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని 4,000 పింఛనని 2,000 లక్షల రుణమాఫీ అని మా చెల్లెళ్లకు మరి అడగాల ముఖ్యమంత్రి తులం బంగారం ఇస్తారు. ఎంతమంది మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళని ఏ చెల్లెకైనా తులం బంగారం ఇచ్చిందా? ఏ అక్కకైనా 2,500 ఇచ్చిరా? అమలుగానే హామీలు ఇచ్చి 420 420 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను పట్టించుకుంటారు ఎక్కడన్నా? 450 పైన రైతులు ఊరేసుకొని చనిపోతున్నారు, రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు వీరారెడ్డి పెళ్ళి చనిపోయి నిన్నగాక మనకు హైదరాబాద్ కూతబెట్టు దూరంలో ఉన్న వీరారెడ్డి పెళ్ళిలో ఒక రైతు చనిపోయిండు. ఎక్కడ కూడా ఈరోజు సమస్యల పైన. సో ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. సో ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఆలోచించాలి కానీ ప్రజల కోసం ఆలోచించట్లేదు. నిజంగా అంటే అపోనెంట్స్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు ప్రభుత్వం తెలంగాణలో. అండ్ ఈ మీడియా అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ గా చలామణి అవుతున్న మీడియా అంతా కూడా ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎంతసేపు కాపాడతారు మేడం ప్రజల సమస్యలు బయటికి రాకుండా? ప్రభుత్వాన్ని ఎంతసేపు కాపాడతాయి? ఈ మీడియా సంస్థలు 4-5 మీడియా సంస్థలు ఉన్నాయి. ఎన్ని రోజులు కాపాడతాయి? కొద్ది రోజులే. ఆ రోజు ఏది లేకున్నా తెలంగాణ ఉద్యమం నిర్మాణం కాలే, తెలంగాణ ప్రజలు కలిసి రాలే. ఎట్లొచ్చినారు, ఎట్లా సాధించుకున్నారు? 6 దశాబ్దాలు 7 దశాబ్దాల అణచివేత నుండి బయటకు వచ్చి ఎన్నిసార్లు నువ్వు రాజకీయంగా మోసం చేసినా కూడా నిన్ను ఎదుర్కొని తెచ్చుకున్నారు. ఈరోజు ఈ 5 ఏళ్ళు ఇచ్చిరు నీకు ప్రజాస్వామ్యంగా మ్యాండేటరీగా. ఈ 5 ఏళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు పరిపాలించకపోతే తెలంగాణ ప్రజలు గుర్తుపట్టరా? మీ మీడియా లేకున్నా తెలంగాణ ప్రజలు ఎట్లా చర్చ పెట్టాలో అట్లా చర్చ పెడతారు. చాలా చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఈ విప్లవ ఉద్యమాలను పుట్టిన ప్రాంతం.